ఆగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతున్నాడు, అది సర్టిఫైడ్ భాషలాగా, అది రాజభాషలాగా, అది గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు నీడవింపుగా ఉన్నటువంటి మంచి ఏది కళారూపమైన భాషలాగా మార్చుకొని ఆ బూతుల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఓన్ చేసుకుంటున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉంటేమో కులాల మధ్యలో విభేదాలు, కులాల మధ్యలో ద్వేషాలు తెలంగాణ సమాజంలో లేవు, కానీ అవి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రులు. కులాలను నిందించడం, దూహించడం, కులాల పేర్లతో కులాల పేర్లను ప్రస్తావిస్తూ అడ్డమైన బూతులు మాట్లాడడం, ఇది శోభ లేదు తెలంగాణ రాజకీయాలు. ఇట్లాంటి రాజకీయం కాదు తెలంగాణ ప్రజలకి, ఇట్లాంటి రాజకీయం కోరుకోలేదు. సీమాంధ్ర ప్రాంత పార్టీల కింద పనిచేసినటువంటి అవశేషాలు ఇంకా వీళ్ళకి నుంచి విడిచిపోతలేవు. ఇప్పటికే దాదాపుగా మెజారిటీ తెలంగాణ ప్రజలు తిరస్కరించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. కావాలంటే బహిరంగంగా ఏ గ్రామానికైనా పోయి చర్చ పెడదాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ప్రజలకు ఓపెన్ ఛాలెంజ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన ఏ పోలింగ్ బూత్ కన్నా పోదాం. ఏ ఒక్క పోలింగ్ బూత్ అయినా సరే కాంగ్రెస్కి మెజారిటీ వచ్చిన పోలింగ్ బూత్ మాక్ పోలింగ్ నిర్వహిద్దాం, నమూనా పోలింగ్ నిర్వహిద్దాం, డమ్మీ పోలింగ్ నిర్వహిద్దాం. అదే ఓటర్లతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాస్ మార్కులు వస్తేనే చూద్దాం.